Hello dear students, welcome back to its daily current affairs session. This is your show answer, Faculty of Geography and Current Affairs. సో ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ అనడం కంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంటే కొంచెం బాగుంటుందేమో, ఎందుకంటే డైలీ మనకి చాలా కరెంట్ అఫైర్స్ వస్తాయి. అందులో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ దట్ మనం ఎగ్జామ్ కాంటెక్స్ట్లో ఇప్పటివరకు అబ్జర్వ్ చేసుకుంటే మనకి కొన్ని కరెంట్ అఫైర్స్ ఎవ్రీ ఇయర్ మనకి కామన్ కనబడతాయి. పద్మ అవార్డ్స్ కానీ, నోబెల్ ప్రైజెస్ కానీ, రామన్ మెగసెసే ప్రైజ్ కానీ, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ కానీ, ఇలా కొన్ని మనకి ఎప్పుడు రిపీటెడ్గా కనబడతాయి. అండ్ కొన్ని కరెంట్ అఫైర్స్ వచ్చి మనకి సబ్జెక్ట్కి రిలేటెడ్ ఉంటాయి, కొన్ని స్టాక్ జీకేకి రిలేటెడ్ ఉంటాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఈ క్లాస్ని మనం డిజైన్ చేద్దాం. అండ్ ఈ క్లాస్లో ఇప్పుడు మనం అంటే అఫ్కోర్స్ మనం ఎప్పుడు నేర్చుకునే క్లాస్ ఒకరి రకంగా ఉంటుంది, బట్ మళ్ళీ చెప్పాలి కదా మీకు, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటాం. ఆ కరెంట్ అఫైర్స్కి రిలేట్ అయి ఉన్న సబ్జెక్ట్, మరి ఆ సబ్జెక్ట్ జాగ్రఫీ, హిస్టరీనా, ఎకానమా, పాలిటీనా, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ దాంతోపాటు దాంట్లో ఏదైనా ఇన్బిల్ట్గా ఉన్న స్టాటిక్ జీకే ఈ పాయింట్స్తో పాటు ఎంటైర్గా మనం పేపర్ కట్స్ని కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా? యా, ఇక్కడ పేపర్ కట్స్ ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, V6 కానీ ఇలా మెనీ పేపర్స్ని రిఫరెన్స్గా తీసుకొని ప్రతి దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంతకుముందు ఎగ్జామ్స్లో అడిగిన ప్రతి టాపిక్ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇక మనం లెట్స్ డైవ్ ఇంటు దిస్. సో ఇక్కడ మనం ఒకటి చూడొచ్చు ఏంటంటే, ప్రతి సంవత్సరం మనం జనవరి 25వ తారీఖు నాడు ఏం జరుపుకుంటాం? నేషనల్ ఓటర్స్ డేని జరుపుకుంటాం. ఓకేనా? సో నేషనల్ ఓటర్స్ డేని ఇలా జరుపుకునే ఈ పద్ధతిని మనం 2011 నుంచి కమెంట్స్ చేసుకొచ్చినాం. అండ్ ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది, మన ప్రతి డేటా కూడా ఇలానే తెలుగు అండ్ ఇంగ్లీష్లో మీకు ఇలా వస్తుంది. ఓకే, ఇది మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్స్కి వెళ్ళండి, యూ కెన్ గ్రాబ్ ఇట్. ఓకే, యా, ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ ఏంటంటే నేషనల్ ఓటర్స్ డే. ఓకేనా? మనందరం ఓటేస్తాం కదా, యా ఓటేస్తాం. అయితే ఇక్కడ ఇటీవల మనం చూసుకుంటే భారత ప్రధాని ఈ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా పౌరులకు శుభాకాంక్షలు చెప్పిండు. అయితే ఇది ఎగ్జామ్లో అడగరు. మనని ఎలా ఎగ్జామ్స్లో అడుగుతారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎప్పుడు వచ్చింది? 1950లో వచ్చింది. ఏ డేట్ నాడు వచ్చింది? జనవరి 25 నాడు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ నేషనల్ ఓటర్స్ డేకి సంబంధించిన ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ 1950నే. ఓకేనా? ఆ నెంబర్ 1950ని ఇప్పుడు మనం 100 కొడితే పోలీస్కి నెంబర్ వెళ్తాయి కదా, ఒకవేళ వీళ్ళకి 1950నే ఈ నెంబర్. అయితే ఈసారి మనం ఏంటంటే ఎప్పుడైనా కూడా ఈ ఓటర్స్ డే సందర్భంగా అసలు ఇది ఏ సంవత్సరంలో కమెంట్స్ చేస్తారు, ఏ డిపార్ట్మెంట్ కమెంట్స్ చేస్తుంది, అదేవిధంగా ఈ సంవత్సరంలో థీమ్ ఏంటి, సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ దీన్ని లాగాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ మనం 25th నాడు జరుపుకుంటాం. యూజువల్గా ఎవరు జరుపుతారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే కదా. సో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మనం సెపరేట్గా మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో దానికి కంప్లీట్గా ఇర్రెలవెంట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అవసరం లేదు, మళ్ళీ వీడియో చాలా లెంత్ అయిపోద్ది, సెపరేట్గా మాట్లాడుకుందాం. ఓకే, అసలు ఎందుకు జరుపుకుంటాం? టు సెలబ్రేట్, టు ఆనర్ ఓటర్స్, అంటే ఓటర్లందరికీ గౌరవప్రదంగా మీ ఓటు హక్కును సద్వినియోగంగా వాడుకుంటున్నారా లేదా ఇలా తెలపడానికి మనం దీన్ని తీసుకొచ్చుకుంటాం. అయితే ఈ సంవత్సరం థీమ్ అంటే 2026 యొక్క థీమ్. ఇప్పుడు నేను చెప్తున్న ఈ కరెంట్ అఫైర్ ఈ థీమ్ మళ్ళీ ఎప్పటి వరకు? మీకు 2027 జనవరి 25 వరకు మీకు ఇది వ్యాలిడ్, అంటే అప్పటికి ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకే, ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే మై ఇండియా మై ఓట్. ప్లీజ్ తెలుగు మీడియం వాళ్ళు నా దేశం నా ఓటుగా మీరు దీన్ని ట్రాన్స్లేట్ చేయకండి. తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా దాన్ని ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రేపు మీరు ఎగ్జామ్కి వెళ్తే మీకు ఇట్లా వస్తుంది ఏంటి, మై ఇండియా మై ఓట్, మీకు ఇలానే వస్తుంది అంతే తప్ప నా భారతదేశం నా ఓటు ఇలా అయితే మీకు రాదు. ఓకేనా? సో ఇలా వచ్చింది. ఇలాంటి ఈవెంట్ని మనం ఎప్పటి నుంచి కమెంట్ చేసుకుంటామంటే 2011 నుంచి మనం ఇలాంటి డేస్ని జరుపుకోవడం ఇక్కడ చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది ఒక పేపర్ కట్. ఈ పేపర్ కట్ మనకి చూసుకుంటే తెలంగాణ అంశమే కాకుండా నేషనల్ వైజ్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే అశ్వాపురం ఎక్కడుంది? మనకి ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉంది. ఈ అశ్వాపురంలో ఆల్రెడీ మనకి ఏంటి భారజలం, డ్యూటీరియం ఆక్సైడ్ అంటాం కదా మనం. సో దానికి సంబంధించిన ఒక ప్లాంట్ ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంది. దాంతోపాటు కొత్తగా ఆక్సిజన్ 8 ప్లాంట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సరే ఏంటి ఆక్సిజన్ వచ్చు కదా, మరి ఆక్సిజన్ 18 ఏంటంటే దీన్ని మనం ఐసోటోప్స్ అంటాం. ఇక ఐసోటోప్స్ అనే కాన్సెప్ట్ మీకు ఇటు చూసుకుంటే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇక్కడ ఐసోటోప్స్, ఐసో బార్స్, అదేవిధంగా ఐసోటోన్స్, ఇవన్నీ దేని మీద డిపెండ్ అవుతుందంటే వాటి అటామిక్ నెంబర్ కానీ, వాటి ప్రోటాన్ నెంబర్ కానీ, వాటి న్యూక్లియస్ నెంబర్స్ కానీ, వీటి మీద ఇవి మనకి డిపెండ్ అవుతూ కనబడతాయి. అయితే ఆక్సిజన్ కాంటెక్స్ట్లో చూసుకుంటే ఈ ఆక్సిజన్కి మనకి ఆక్సిజన్ 16 కానీ, ఆక్సిజన్ 17 కానీ, ఆక్సిజన్ 18 కానీ ఇలా కొన్ని ఐసోటోప్స్ ఉన్నాయి. ఈ ఐసోటోప్స్ని మేజర్గా మనం దేంట్లో వాడతామంటే
క్యాన్సర్ని గుర్తించడంలో వీటిని మనం ఎక్కువగా వాడతాం. ఇప్పుడు ఇదంతా మీకు ఒకవేళ ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద ఇబ్బంది ఉంటే కనుక సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అశ్వాపురంలో మనం కొత్తగా ఆక్సిజన్ 18 ప్లాంట్ని మనం ఒకటి కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి ప్రారంభోత్సవాన్ని ఇప్పుడు అంటే జనవరి 31 నాడు ఇక్కడ దీనికి ఎవరు మనకి అటామిక్ ఎనర్జీ కమిషన్ యొక్క చైర్మన్ అయిన అజిత్ కుమార్ మోహంతి దీన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఆక్సిజన్ 8 ఈ ప్లాంట్ రిలీజ్ చేస్తున్న ఆ ఆక్సిజన్ ఎంత అంటే 100 kg వరకు ఇది రిలీజ్ చేస్తుంది. ఓకేనా. యాక్చువల్గా ఈ 100 kgని పక్కన పెట్టండి. ఆ 1 గ్రాము ఓకేనా, ఈ 1 గ్రాము ఆక్సిజన్ 18 ఈ ఐసోటోప్ని మనం పర్చేస్ చేయాలంటే ఎంత లేదన్నా అది మనకి 10,000 రూపాయల వరకు ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ 100 కిలోలు, ఇది 1 గ్రాముకే 10,000 ఉంటే మరి 100 కిలోలకి అది ఏ రేటుకు ఉంటుందో నేను మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. ఓకేనా. అలాంటి ఒక థింగ్ మనకి ఇక్కడ అశ్వాపురంలోని భారజల ప్లాంట్లో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇంతకుముందు మనకి 10 kg సామర్థ్యంతో ఉన్నది ఉంది. బట్ ఇది 10 kg కాకుండా ఇప్పుడు 100 kgకి మనకి ఈ ఆక్సిజన్ 18 అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎక్కడ? అశ్వాపురం. ఎక్కడుంది? మనకి ఖమ్మంలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ సో ఇక్కడ మశూచి నివారణకు కృషి చేసిన డాక్టర్ తన పేరేంటంటే ఫేగి. ఈయన మరణిస్తూ మనకి న్యూస్లోకి వచ్చిండు. మనకి అబిచురీస్ అంటే మరణించిన వ్యక్తులలో ప్రముఖులైన వారిని ఎగ్జామ్లో అడిగే ప్రాక్టీస్ ఒకటి ఉంది. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు మనం ఫేగిని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ మశూచిని అంతం చేయడానికి ప్రపంచంలో ప్రతి ఒక్క దేశాలు, ఇది టెర్రరిజం దేశం అని, ఇది కమ్యూనిస్ట్ దేశం అనేది, క్యాపిటల్, ఇదంతా ఏ ఐడియాలజీ లేకుండా ప్రపంచ దేశాలు మొత్తం ముందుకొచ్చి యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చి ఆ 1970, 1980sలో దీన్ని కంప్లీట్గా ప్రపంచం నుంచి తరిమేసిన ఒక రోగంగా మనం దీన్ని గుర్తించవచ్చు. ఓకే. మశూచి అంటే ఏం లేదండి, మనందరికీ తెలిసిందే. మొత్తం చర్మం అంతా పొక్కులు వస్తాయి, ఉబ్బులు వస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడతాం కదా, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, అమ్మవారు వచ్చిందిరా అని, అలాంటి కైండ్ ఆఫ్ డిసీజ్ అన్నట్లు. అవి వస్తే ఆ కాలంలో ఒక్కరికి వచ్చిందా ఊర్లు మొత్తం కొట్టుకుపోతాయి. మరి అలాంటి దాన్ని కృషి చేసిన ఆ డాక్టర్ ఫేగి ఇప్పుడు మనకి మరణిస్తూ న్యూస్లోకి వచ్చిండు. ఇక ఈ సోదంతా మీరు ఏం పట్టిన అవసరం లేదు. ఎవరు ఈ ఇటీవల మరణించిన డాక్టర్ విలియం ఫేగి దేని నివారణకు కృషి చేసిండు అంటే మీరు మశూచి, ఆ చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ అనుకుంటాయి కదా, వాటికి ఇతను కృషి చేసిన మీరు ఇక్కడ చెప్పేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇది కాస్త ఇంపార్టెంట్ అండి. ఇది మనకి న్యూస్ పేపర్లో ఒక కట్టుగా వచ్చింది. దిస్ టాపిక్ రిలేటెడ్ టు ఇండియన్ పాలిటీ. ఓకే. అయితే ఇండియన్ పాలిటీ అంటే ప్రతి ఒక్కరికి చిరాకు వస్తుంది. ఎందుకు చిరాకు వస్తుంది? డెఫినెట్గా మీరు ఇక్కడ చచ్చినట్లుగా ఏం చేయాలి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనగానే మీకు ఓపెన్ చేయగానే మీకు కనబడేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియాంబుల్ కనబడుతుంది. అంటే ఏంటి? పీఠిక కనబడుతుంది. ఓకేనండి. ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తున్న ఈ టాపిక్ నుంచి, అంటే ఇక్కడ మీకు ఏ ఫోటో అయితే కనబడుతుందో ఈ ఫోటో నుంచి మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి. ఒక మార్క్ అయితే 100%, 99.99 కూడా కాదు, 100%. 2 మార్కులు రావడానికి మనకు ఒక 90% స్కోప్ ఉంది. ఓకేనా. అయితే డిస్కస్ చేద్దాం. ఓకే. ఎందుకు అంటే మనకి డైలీ కరెంట్ అఫైర్స్ మనకి చాలా కనబడతాయి అండ్ పేపర్ కట్స్ చాలా కనబడతాయి. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? ఒకటి సింగిల్ టాపిక్ని చదవడం కంటే దాన్ని సబ్జెక్ట్కి రిలేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది నేను మీకు మొదటి నుంచి చెప్తున్నా. మన టార్గెట్ ఏంటి? మనం చూస్తున్న ఈ క్లాస్ మీరు ప్రతిరోజు చదివే ప్రతి క్లాస్కి ఇది రివిజన్లా మారాలి. ఇది నా ఉద్దేశం. ఓకే. అయితే ఇది ఇంపార్టెంట్ అనిపిస్తుంది కాబట్టి నేను మీ ముందుకు దీన్ని పికప్ చేసుకోవడం జరిగింది. ఎస్. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం ఓపెన్ చేయగానే మనకి ప్రియాంబుల్ కనబడుతుంది. వెంటనే మనకి పార్ట్స్ కనబడతాయి. ఓకేనా. తెలుగులో అయితే భాగములు అంటాం. మొత్తం ఏంటంటే మనకి 25 పార్ట్స్ ఉంటాయి. అదేవిధంగా మనం చూసుకుంటే ఆర్టికల్స్, అధికారులు అంటాం. ఇవి మనకి 395 వరకు ఉంటాయి. కానీ ప్రెసెంట్ ఇవి 448 వరకు మనకి ఎక్స్పాండ్ అయి ఉన్నాయి. అండ్ ఇది కాకుండా నెక్స్ట్ మనకు కనబడే ఏంటి? స్కెడ్యూల్స్. ఓకేనా. స్కెడ్యూల్స్ మొత్తం మనకి ఎన్ని ఉంటాయి? 12 స్కెడ్యూల్స్ ఉంటాయి. ఓకేనా. మొత్తంగా ఇలా మన కళ్ళ ముందుకు ఇది వచ్చింది. ఓకే. అయితే ఇక్కడ అందరికీ చికాకు వచ్చే థింగ్ ఏంటంటే ఈ 25 పార్ట్స్ని గుర్తుపెట్టుకోవడం, ఈ 395 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడం, ఈ 12 స్కెడ్యూల్స్ని గుర్తుపెట్టుకోవడం ప్రతి ఒక్కరికి చిరాకైన అంశమే. అది నాకు కూడా తెలుసు. కానీ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒక ఆర్టికల్ని బట్టి పట్టడం కంటే ఆ ఆర్టికల్లో ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అని చెప్తా. ఇది ఒక్కరోజులో జరిగే మ్యాజిక్ కాదండి. కొన్ని నెలలు సాధన చేస్తే తప్ప ఇది మీకు రాని విషయం అని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎస్. ఇప్పుడు మనం ఏంటి? మీరు ఆర్టికల్ని బట్టి పట్టడం కంటే ఆ ఆర్టికల్ లోపల ఉన్న అంశం ఏంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత అది ఏ నెంబర్కి సింక్ అవుతుందో దాన్ని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనండి. ఇంతకుముందు నేను ఒక విషయం మర్చిపోయాను. ఆ విషయం మీకు మళ్ళీ ఇక్కడ చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు మన నేషనల్ ఓటర్స్ డే కూడా మాట్లాడుకున్నాం కదా. ఆ నేషనల్ ఓటర్స్ డే ప్రకారంగా మనకి
61వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా ఇంతకుముందు 21 ఏళ్ళ నుంచి ఓటు వేసే హక్కు 18 సంవత్సరాలకి దిగడం జరిగింది. ఓకేనా, ఇది ఒక్క పాయింట్ని ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోండి. అక్కడ నేను కవర్ చేయలేదు, ఇక్కడ మీకు కవర్ చేస్తున్నా. 61వ రాజ్యాంగ సవరణ చట్టం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఇంతకుముందు ఓటు వేసే అధికారం అంటే రైట్ టు ఓట్ అనే అధికారం 21 ఏళ్ళకు ఉండేది, అది కాస్త 18 ఏళ్ళకి తగ్గించబడింది. ఓకే, యా, ఇప్పుడు మనం యాజ్యులో టాపిక్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ థీమ్ ఏంటంటే ఎస్సీస్ అంటే స్కెడ్యూల్ కాస్ట్. ఈ స్కెడ్యూల్ కాస్ట్కు సంబంధించి మనకి పాలిటీలో కొన్ని రకాలైన ఆర్టికల్స్ మన కళ్ళ ముందుకున్నాయి, వీటిని ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనకి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఏదైనా కూడా వీటి మీద మన క్వశ్చన్స్ పడతాయండి. ఇప్పుడు చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం ఎస్సీస్ అంటున్నాం, బట్ 1931 కంటే ముందు వీళ్ళకి రకరకాల పేర్లు ఉండేటివి. ఆ 1931లో మనం చూసుకుంటే వీళ్ళని డిప్రెస్డ్ క్లాసెస్ డీసీస్గా ఇక్కడ వర్ణించడం జరిగింది. చూడండి, ఇక్కడ 1931 జనాభా లెక్కల ప్రకారంంగా డిప్రెస్డ్ క్లాస్ అనే పదాన్ని ఫస్ట్ టైం ప్రయోగించడం జరిగింది. ఇక ఆ తర్వాత మనకేం జరిగింది, ఈ 1931 తర్వాత మనం చూసుకుంటే 1935లో భారత ప్రభుత్వ చట్టం వచ్చింది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఆ ఇండియా యాక్ట్ తర్వాత 1936 నుంచి మనం ప్రెజెంట్ చూస్తున్న ఎస్సీస్ అంటే స్కెడ్యూల్ కాస్ట్ అనే పదాన్ని ఇక్కడ నుంచి మనం ప్రయోగించడం జరిగింది. అండ్ ఈ 1935 నుంచే మనకి రిజర్వేషన్స్ అనే ఒక అంశం తెర మీదకి వచ్చింది. ఓకేనా, రిజర్వేషన్స్. ఓకే, ఈ రిజర్వేషన్స్ని ఈ 1913 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏమని వర్ణించడం జరిగిందంటే ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ద ఇన్స్ట్రక్షన్స్. మీరు తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ప్లీజ్ ట్రై టు రిమెంబర్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ద ఇన్స్ట్రక్షన్స్ అనే పేరుతో అప్పుడు ఈ రిజర్వేషన్స్ అనే పదం దీంట్లో మనకి నమోదవడం జరిగింది. ఓకేనా, అలా మన కళ్ళ ముందుకు స్కెడ్యూల్ కాస్ట్కి వచ్చింది. ఓకే, బాగుందండి. ఇప్పుడు ఏంటంటే మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 341, ఆర్టికల్ 342 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ ఏంది, ఆర్టికల్ 341 గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. ఆర్టికల్ 341 ప్రకారంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే భారత రాష్ట్రపతి ఎస్సీలని ఇక్కడ నిర్వచించడం జరుగుతుంది. ఓకేనా, ఎస్సీలని ఇక్కడ నిర్వచించడం జరుగుతుంది. ఎవరు ఎస్సీలు అవుతారో ఎవరు ఎస్సీలు గారు అనే విషయాన్ని ఆర్టికల్ 341 ప్రకారం, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఆర్టికల్ 341 సబ్ క్లాస్ 1 ప్రకారంగా ఇక్కడ ఎవరు భారత రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఎస్సీలని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, దాంతో ప్రకారంగా ఆర్టికల్ 366 సబ్ క్లాస్ 24 అదేవిధంగా సబ్ క్లాస్ 25 వీటి ప్రకారంగా ఓకేనా, ఒకటి ఎస్సీలని అండ్ ఎస్టీలని మీరు డిక్లేర్ చేయాలంటే సదరు రాష్ట్రం కానీ సదరు యూనియన్ టెరిటరీ కానీ దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటర్ అంటే గవర్నర్ కానీ లెజిస్లేటర్ మనకి లెఫ్టినెంట్ గవర్నర్ కానీ లెఫ్టినెంట్ గవర్నర్ కానీ వాళ్ళ కన్సెంట్ తీసుకున్న తర్వాత మాత్రమే రాష్ట్రపతి వాళ్ళని ఎస్సీలుగా లేదా ఎస్టీలుగా ఇక్కడ అనౌన్స్ చేయడానికి అధికారం ఉంది. చూడండి, ఆర్టికల్ 341 అయితే ఎస్సీలకి నిర్వచనం ఇస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 342 చూసుకుంటే ఇది ఎస్టీలకి నిర్వచనం ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీరు రేపు పొద్దున కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, ఆర్టికల్ 341 అయితే ఎస్సీలని రాష్ట్రపతి డిక్లేర్ చేస్తాడు అంటే నిర్వచిస్తాడు. ఆర్టికల్ 342 అంటే ఎస్టీలని డిక్లేర్ చేస్తాడు. ఆర్టికల్ 366 సబ్ క్లాస్ 24, ఆర్టికల్ 366 సబ్ క్లాస్ 25 ప్రకారం చూసుకుంటే ఈ 24 వచ్చేసి మనకి ఎస్సీలని ఒకవేళ రాష్ట్రపతి ఎస్సీలని గుర్తించాలి అని అనుకుంటే సదరు రాష్ట్రం లేదా సదరు యూనియన్ టెరిటరీ యొక్క గవర్నర్ కానీ లెఫ్టినెంట్ గవర్నర్ కానీ వాళ్ళ సమ్మతి తీసుకున్న తర్వాతనే వాళ్ళని అనౌన్స్ చేయొచ్చని ఇవి చెప్తున్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు రాసే ఏ ఎగ్జామ్లో అయినా కూడా 100% వీటిని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి ప్రాథమిక హక్కులలో కొన్ని హక్కులు వీళ్ళ గురించి మాట్లాడుతున్నాయి. ఓకేనా, మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, ఆ ఫండమెంటల్ రైట్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆర్టికల్ 14 మనకి ఏం చెప్తుంది, రైట్ టు ఈక్వాలిటీ, చట్టం ముందు ప్రతి ఒక్కరు కూడా సమానులే అని చెప్తుంది. ఓకేనా, ఎస్. తర్వాత ఆర్టికల్ 15 ఏం చెప్తుంది, డిస్క్రిమినేషన్ అంటే వివక్షత ఎట్టి పరిస్థితుల్లో కూడా చూపరాదు. అబాలిషన్ ఆఫ్ ది డిస్క్రిమినేషన్ అంటే అరే వీడి తక్కువ కుల పోటరా వీడి ఎక్కువ కుల పోటరా ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. ఓకే, ఆ తర్వాత ఆర్టికల్ 15లో ఈ సబ్ క్లాస్ 14 ఆర్టికల్ 15లో ఈ సబ్ క్లాస్ 4 మనకి ఏం చెప్తుందంటే వెనుకబడిన వారి కోసం అంటే స్పెషల్గా ఎస్సీల కోసం ఎస్టీల కోసం ఏదైనా ప్రత్యేక నిబంధనలు రూపొందించవచ్చు. ఇప్పుడు ఆర్టికల్ 15లో మనకి
వివక్ష చూపరాదని ఉంది. మరి అట్లాంటి ఇప్పుడు మీరు బస్సులోకి వెళ్తే ఇది స్త్రీలకు మాత్రమే, ఇది వికలాంగులకు మాత్రమే అంటే మీ మీద వివక్ష చూపినట్లు కాదు. అది అంటే మన దేశంలో డిస్క్రిమినేషన్ ఉంది. అది ఎలాంటి డిస్క్రిమినేషన్ అంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్, ధనాత్మక వివక్షత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీకు చెప్తున్నాండి, మీరు ఒక నాన్న లేదా ఒక తల్లి అనుకుంటే మీకు 3 పిల్లలు ఉంటారు. ఒకడు చాలా ఇంటెలిజెంట్, ఒకడు మధ్యస్థంగా చదివేవాడు, ఒకడు వికలాంగుడు. ఇప్పుడు మీరు తల్లి లేదా తండ్రి ప్లేస్లో ఉన్నప్పుడు ఈ అధికంగా చదివేవాడు, కొంచెం తక్కువ చదివేవాడు, అసలు ఏం చదువురాని ఈ వికలాంగుడు, వీళ్ళ ముగ్గురి మీద మీరు ఈక్వల్గా ప్రేమ చూపిస్తే కరెక్టా? కాదు కదా. వీడి మీద ప్రేమ చూపించకపోయినా వీడు బతకగలుగుతాడు, వీడి మీద కాస్త ప్రేమ చూపించవచ్చు, కానీ వీడి మీద మాత్రం మనం అత్యధికంగా ప్రేమ చూపించాలి. ఓకేనా? అంటే ఇక్కడ ఇండియా ఫాలో అవుతున్న డిస్క్రిమినేషన్ అంటే వివక్షత ఏంటంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఇక్కడ మీరు మాట్లాడుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ కూడా అదే చెప్తుంది ఆర్టికల్ 15(4). ఆర్టికల్ 15(4) మనకి ఏమని మాట్లాడుతుందంటే ఎస్సీల గురించి కానీ ఎస్టీల గురించి కానీ వాళ్ళకి మనం సెపరేట్గా ఏమన్నా సదుపాయాలు కల్పిస్తే దాని వివక్షతగా మనం చూసుకోవద్దని చెప్తుంది. ఓకే, అదేవిధంగా ఆర్టికల్ 15(5) ఇదేం మాట్లాడుతుందంటే అన్ని రకాల విద్యా సంస్థలలో, అది ప్రైవేట్ స్కూల్సే కానీ పబ్లిక్ స్కూల్సే కానీ అన్ని స్కూల్స్లలో వీళ్ళకి అంటే వాళ్ళకి విద్యా సీట్లని మనం కేటాయించాలి. ఓకేనా? అది మాట్లాడుతుంది. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 16 ఏం మాట్లాడుతుందంటే గవర్నమెంట్ ఉద్యోగాలలో కూడా మనం స్పెషల్గా రిజర్వేషన్లు వీళ్ళకి కేటాయించని మాట్లాడుతుంది. ఇక ఈ కాంటెక్స్ట్లో ఆర్టికల్ 16 (4) ఏమని మాట్లాడుతుందంటే ఈ ఎస్సీ ఎస్టీలకి సరైన ప్రాతినిధ్యం లేదని ప్రభుత్వం భావిస్తే కొన్ని రకాల ఉద్యోగాల్ని వాళ్ళకే కేటాయించవచ్చు. ఇప్పుడు కొన్ని ఉద్యోగాలు ఉంటాయి అది ఎస్సీలకే, కొన్ని ఉద్యోగాలు ఉంటాయి అది ఎస్టీలకే, ఇలా అన్నట్లుగా. ఓకేనా? కొన్ని ఉద్యోగాలు ఉంటాయి అవి మైనారిటీలకే, కొన్ని ఉద్యోగాలు ఉంటాయి ఎండోమెంట్ శాఖకే, కొన్ని ఉద్యోగాలు ఉంటాయి హిందూస్కే. ఇప్పుడు మీరు గ్రూప్ 4 గ్రూప్ 3కి ఉంటే మీరు హిందూ అయితేనే హిందూ డిక్లరేషన్ ఫామ్ ఇస్తేనే మీకు ఉద్యోగం ఇస్తారని ఒకటి ఉంటుంది. అలా అన్నట్లుగా. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 16 (a). ఇప్పుడు చూడండి, ఆర్టికల్ 16లోనే మనం ఇంతకుముందు 4 మాట్లాడుకుందాం. ఈ 4కి మళ్ళీ మనం (a)ని జోడించడం. ఇది ఇంతకుముందు మీ SIPCలో అడిగిన క్వశ్చన్ అండి. ఓకేనా? ఆర్టికల్ 16లో (4)లో మళ్ళీ (a) ఏంటంటే ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్. ఓకేనా? ప్రమోషన్లలో కూడా, ఇప్పుడు ఉద్యోగాలలో కాదు, ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఐ థింక్ 77 అమెండ్మెంట్ యాక్ట్ అనుకుంటుంది. సో ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ గురించి మారుతున్న ఆ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 16 (4)(a)గా మనం డిస్క్లేర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 17. ఇదేంటంటే అన్టచబిలిటీ, అరాన్ని ముట్టుకుంటే మనకి అది ఇట్లాంటివి మాట్లాడొద్దు. ఓకేనా? అది మారుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 19 (b). ఈ (b) ఆర్టికల్ 19 అంటే మనకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ అవర్ స్పీచ్. అంటే ఇప్పుడు మనకి జనగణమన పాడుతున్నా మనం పాడకపోయినా కూడా ఏం పర్లేదు, ఇలా పెట్టి లేదా నార్మల్గా ఉండి మనం మౌనంగా కూడా దట్స్ ఎ కైండ్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? దాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దీని ప్రకారం ఏంటంటే ఎవరైనా కూడా స్వేచ్ఛగా తిరగవచ్చు అని ఇక్కడ చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 19లోనే (1)లో (a) ఏమంటుందంటే మీరు ఎక్కడైనా జీవించవచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడ జీవిస్తారో ఎక్కడ ఇది ఏదైనా నువ్వు మా ఊర్లో ఎందుకున్నావురా ఒక ఇట్లా మాట్లాడద్దు ఎవరు కూడా. ఓకేనా? ఇట్లా. నెక్స్ట్ ఆర్టికల్ 1 (g) ఏమంటుందంటే ఎవరు ఏ వృత్తిని తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకరు బార్బర్ వృత్తిని తీసుకున్నాడు, ఒకరు ఇంకేదో వృత్తిని, ఇట్లా ఏ వృత్తిని తీసుకోవచ్చు. ఓకేనా? అలా మారుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 23, 24 ఇవేంటంటే ఎక్స్ప్లోటేషన్ అంటే పీడనాన్ని నిరోధించే హక్కు గురించి మాట్లాడుతుంది. ఎక్స్ప్లోటేషన్ అంటే ఏంటంటే బలవంతంగా వెట్టి చాకరీ కానీ బలవంతంగా మిమ్మల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడం కానీ వాటి గురించి మాట్లాడుతుంది. ఓకేనా? ఇక్కడ ఆర్టికల్ 23, 24 ఇవి ప్రతిసారి మన ఎగ్జామ్స్లో అడుగుతున్నానండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ఆర్టికల్ 23 ఏమంటుందంటే వెట్టి చాకరీ అండ్ మనుషుల అక్రమ రవాణా. అంటే ఏంటంటే ఎందుకు మనుషులను అక్రమ రవాణా చేస్తారు? ఐదర్ సెక్సువల్ యాక్టివిటీస్ కానీ దేవదాసి కానీ ఇట్లాంటి పనులకు కానీ వాళ్ళని తీసుకెళ్తారు. ఓకేనా? అది ఉండొద్దు. ఇక ఆర్టికల్ 24 ఏమంటుందంటే 14 ఏళ్ళ లోపలున్న పిల్లల్ని మీరు హానికరమైన పనులల్లో, ఎస్పెషల్గా మైనింగ్ పనులలో, ఇప్పుడు శివకాశి లాంటి ఊర్లు ఉంటాయి మనకి తమిళనాడులో, అక్కడ ప్రతి ఇంట్లల్లో ఏదో ఇంట్లో బిడ్లు చుట్టినట్టు ప్రతి ఇంట్లలో టపాకాయలు అక్కడ మనకి వాళ్ళ ఇంట్లలో దాన్ని చేస్తారన్నట్లుగా అలాంటి పనులను ఉంచొద్దని చెప్తుంది. ఇక ఆర్టికల్ 25(b), ఆర్టికల్ 25, 26, 27, 28 ఏమంటుంది? మనకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఇష్టం వచ్చిన మతాన్ని తీసుకోవచ్చని చెప్తుంది. ఇక ఆర్టికల్ 46 బలహీన వర్గాల కోసమే స్పెషల్గా మనం కొన్ని పనులు చేయొచ్చు. ఇది మనకి ఏంటంటే DPSP మాట్లాడుతుంది. ఓకేనా? DPSPs ఇది మాట్లాడుతుంది. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 243లోనే మనకి అప్రాక్సిమేట్లీ ఒక 4 ఆర్టికల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది ఏంటంటే మనకి
73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన దేశంలోకి 73, 74 దీని ప్రకారం చూసుకుంటే గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీస్ కానీ ఇవి మన దేశంలోకి రావడం జరిగింది. అది పివి నరసింహారావు ఉన్న కాలంలో వచ్చింది. అయితే ఇందులో ఎస్పెషల్గా ఆర్టికల్ 243D అండ్ ఆర్టికల్ 243T. ఆర్టికల్ 243D వచ్చేసి గ్రామ పంచాయతీల గురించి, ఆర్టికల్ 243T వచ్చేసి మున్సిపాలిటీ అంటే మనకి ఉంటాయి కదా నగరపాలక సంస్థలు వాటికి, అందులో స్పెషల్ రిజర్వేషన్స్. ఓకేనా. ఆర్టికల్ 243Dనే మన గ్రామ పంచాయతీల్లో, ఆర్టికల్ 243D1 ఏం మాట్లాడుతుందంటే మనకి ఈ గ్రామ పంచాయతీలో ఎస్సీ ఎస్టీలకి స్పెషల్ రిజర్వేషన్లు. ఆర్టికల్ 243D4లో ఆ సర్పంచ్ పదవికి మరి రొటేషన్ ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్ ఉందా లేదా. సేమ్ మళ్ళీ ఆర్టికల్ 243T1 ఏమంటుందంటే మున్సిపాలిటీలలో రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకి. ఆర్టికల్ 243T4 ఏమంటుందంటే మరి ఆ మున్సిపాలిటీలలో మనకి చైర్మన్ మరి మేయర్ అయితే మేయర్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకి రొటేషన్ పద్ధతిగా మరి రిజర్వేషన్ వచ్చిందో రాదు ఇక్కడ చూసేసుకుంటారు. ఓకేనా. ఈ మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపిక్సే. నెక్స్ట్ ఆర్టికల్ 320. ఈ 320 ఏం చెప్తుందంటే చూడండి, మనం మొన్నే డిస్కస్ చేసినాం యూపీఎస్సీ అని ఒక టాపిక్ 100 సంవత్సరాలు మనకి ఫినిష్ అయిందని మనం మాట్లాడినాం. ఈ టాపిక్లో మనం చూసుకుంటే ఆర్టికల్ 308 నుంచి 323 వరకు అది యూపీఎస్సీ కానీ స్టేట్ పిఎస్సీ గురించి కానీ మాట్లాడుతుంది. అయితే ఆర్టికల్ 320 ఎస్పెషల్గా ఈ ఆర్టికల్ 320 సబ్ క్లాస్ 4 ఏం మాట్లాడుతుందంటే ఎస్సీ ఎస్టీలకి ఉద్యోగాలలో ఏదైనా స్పెషల్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనది టీజీపీఎస్సీ అనుకుందాం, ఏపీపీఎస్సీ అనుకుందాం. ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ పర్మిషన్ లేకుండా రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండానే వీళ్ళకి స్పెషల్గా కొన్ని రిజర్వేషన్లు కేటాయించవచ్చు. అలా దీన్ని మాట్లాడుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 330, ఈ 332 ఈ రెండేం మాట్లాడుతుందంటే ఒకటి వచ్చేసి ఇక్కడ ఎస్సీ అండ్ ఎస్టీలకి, ఒకటి వచ్చేసేమో లోక్సభలో స్పెషల్ రిజర్వేషన్స్, ఇంకోటి వచ్చేసేమో అసెంబ్లీలలో స్పెషల్ రిజర్వేషన్స్. ఇప్పుడు మీరు మాట్లాడుకుంటారు కదా, రే ఇది ఎస్సీ కాన్స్టిట్యూన్స్ రా, రే ఇది ఎస్టీ కాన్స్టిట్యూన్స్ రా అని మనం మాట్లాడుకుంటాం కదా, అలా అన్నట్లుగా. ఇక ఆర్టికల్ 338 ఏంటంటే స్పెషల్గా మన దేశంలో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, అర్థమవుతుంది, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అని సెపరేట్గా మనం వాళ్ళ కోసమే కేటాయిస్తున్నాం. ఇక అదేవిధంగా ఆర్టికల్ 339A ప్రకారం చూసుకుంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఇలా అన్నట్లుగా. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 341 ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఈ 341 ఇక్కడ చూడండి ఆర్టికల్ 341, 342 ప్రకారంగా 341 అయితే ఎస్సీలని నిర్ణయిస్తారు, ఆర్టికల్ 342 అయితే ఎస్టీలని నిర్ణయిస్తారు. ఇక ఆర్టికల్ 366(2)(4) ఇదేంటంటే ఎస్సీల నిర్వచనం. అదే ఆర్టికల్ 366(2)(5) ఇది ఎస్సీల నిర్వచనం. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను మాట్లాడుతున్న ఈ టాపిక్స్ వెరీ రీసెంట్గా కండక్ట్ అయిన గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఇంతకుముందు మీకు జరిగిన ఎస్ఐపిసి లాంటి ఎగ్జామ్స్లో ఎన్నోసార్లు ఈ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ 335 ఇదేం మాట్లాడుతుందంటే ప్రభుత్వ సర్వీసులలో ఎస్సీ ఎస్టీల మీద న్యాయపరమైన డిమాండ్లను కొన్ని మనం తీసుకోవాలి. ఓకే. ఇదంతలా మనం ఇప్పటివరకు అడగలేదు. ఇక తర్వాత మన దేశంలో మొత్తం ఎస్సీల పర్సెంటేజ్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకి 16.6 ఉంది. ఓకేనా. మొత్తం అంటే 140 కోట్ల మందిలో చూసుకుంటే వీళ్ళు అప్రాక్సిమేట్లీ మనకు ఒక 20 కోట్ల మంది వరకు కనబడుతుంది. ఇక తెలంగాణ చూసుకుంటే వీళ్ళు 15.45% ఉన్నారు. అంటే ఇక్కడ లాస్ట్ మన క్వశ్చన్ ఎట్లా పడిందంటే తెలంగాణలో ఉన్న ఎస్సీల పర్సంటేజ్ ఇండియా కన్నా ఎక్కువనా తక్కువనా ఇట్లా పడ్డదండి మన క్వశ్చన్. ఓకేనా. ఇండియాలో ఎంత 16.6, తెలంగాణలో ఎంత 15.45. అంటే ఇండియాతో పోల్చుకుంటే తెలంగాణలో ఎస్సీల పర్సంటేజ్ తగ్గినది అని మీరు చెప్పాలి. ఓకేనా. అంటే దీన్ని ఏమంటారంటే అనాలిసిస్ అంటారు, బట్టి పట్టడం కాదు ఇది. ఓకే. నెక్స్ట్ మరి దేశంలో ఎస్సీల లింగ నిష్పత్తి అంటే వాళ్ళ సెక్స్ రేషియో అంటే ప్రతి 1000 మంది మగాళ్ళకి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఈ లెక్కన వేసుకుంటే మన ఇండియాలో చూసుకుంటే ఓన్లీ ఇండియాలో 945 మందే ఉన్నారు. అదే తెలంగాణ చూసుకుంటే 1008 మంది ఉన్నారు. అంటే ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది మహిళలు ఉన్నారు 1008 మంది మహిళలు ఉన్నారు. ఇలాంటిది బెటర్. అంటే ఎందుకంటే మగపిల్లల్ని పెంచకుండా ఆడపిల్లల్ని పెంచుతారంటే ఆ సమాజం ఎంతో కొంత డెవలప్ అయిందని మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఓకే. రేపు పొద్దున మీ క్వశ్చన్స్ ఎలా పడతాయంటే సెక్స్ రేషియోలో ఎస్సీల సెక్స్ రేషియోలలో తెలంగాణ ఇండియా కంటే ముందుందా వెనకుందని అడుగుతారు. ఇప్పుడు చూడండి ఒకవేళ మీ క్వశ్చన్ వస్తే ఇది స్టేట్మెంట్ 1 ఏమంటుందంటే ఇండియాలో ఎస్సీల పర్సంటేజ్ తెలంగాణ ఎస్సీ పర్సంటేజ్ కంటే ఎక్కువ ఉంది అంటారు. అవును ఎక్కువ ఉంది. స్టేట్మెంట్ 2 ఇండియాలో ఎస్సీల సెక్స్ రేషియో తెలంగాణ కంటే ఎక్కువ ఉంది అంటారు. ఎక్కువ లేదు, తెలంగాణ కంటే తక్కువ. తెలంగాణలో 1008, అదే ఇండియాలో 945. ఓకేనా. తర్వాత ఎస్సీల జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఏంటంటే మనకి ఉత్తరప్రదేశ్. ఎస్సీల జనాభా అత్యల్పంగా వెరీ లోగున్న రాష్ట్రం ఏంటంటే మిజోరం. అన్ని రాష్ట్రాల కంటే ఎస్సీల జనాభా పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే పంజాబ్ ఫస్ట్లో ఉంది. ఇక బీహార్ రాష్ట్రంలో మన కోచ్ జిల్లా అని ఒక జిల్లా ఉంది. ఆ జిల్లాలో సుమారుగా 50% ఎస్సీలే ఉంటారు ఆ జిల్లా మొత్తంలో.
ఇక ఎస్సీలపైన నేరాలు ఎక్కువ ఎక్కడ చదువుతాం మనకి యూపీలోనే కదా, మళ్ళీ స్పెషల్ చెప్పనవసరం లేదు. యా నెక్స్ట్ ఇక ఇదే పేపర్ కట్లో నేను ఇప్పటి నుంచి ఈ అంశాన్ని కూడా చేర్చాలనుకుంటున్నాను. ఏంటంటే చూడండి, మనకి తెలంగాణ హిస్టరీ కానీ అదేవిధంగా తెలంగాణ మూమెంట్ కానీ ఇవి ఎక్కువగా విద్యార్థులు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన టైంలోనే చదువుతడం జరుగుతుంది. అయితే మనకు కొన్ని పేపర్ కట్స్లో ఇలా తెలంగాణలో అంటే తెలంగాణకి ఎమినెంట్ సర్వీస్ చేసిన కాంట్రిబ్యూట్ చేసిన కొంతమంది గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇలాంటి పర్సన్స్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ర్యాండమ్గా చదివేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ఒకేసారి, ఇప్పుడు ఆథర్స్ ఉన్నారు, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన కొంతమంది ఉన్నారు, ఒకేసారి 100 మందిని చదువుకుంటావా, రోజుకు ఒక్కరిని లేదా రోజుకి ఇద్దరిని, టైం వచ్చిన వారానికి ఇద్దరిని, వారానికి ముగ్గురు అలా చదువుకుంటే బాగుంటుందా? నేను ఇది మీకే వదిలేస్తున్నా. అండ్ ఇప్పటి నుంచి ఇలా ఈ కొత్త కాన్సెప్ట్ కూడా నేను తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇది తెలంగాణకైతే అటు ఆంధ్రకైనా ఎవరు వచ్చినా కూడా నేను ఇక్కడ తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే మనకొకటే, మన క్లాస్ నుంచి ఎగ్జామ్లో ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వద్దు, ఇది నా ప్రామిస్. ఇటు కరెంట్ అఫైర్స్ సబ్జెక్టు, స్టాక్ జీకే అండ్ దాంతోపాటు ఏపీ అయితే ఏపీ, తెలంగాణ తెలంగాణ, ఈ రెండు మనకి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం కనబడుతున్న పర్సన్ ఎవరంటే వట్టికోట అల్వారు స్వామి. ఈయన ఎంత పెద్ద ఎమినెంట్ పర్సనాలిటీ తెలంగాణ మూమెంట్లో అంటే ఇతన్ని తెలంగాణ గోర్కి అంటాం. ఓకేనా, తెలంగాణ వైతాళికుడు అని కూడా పిలుస్తాం మనం. ఇతను చూసుకుంటే జైలు లోపల, గంగు ఇలాంటి పుస్తకాలు రాసిన చరిత్ర ఈయనది. ఓకే, ఇక్కడ ఈయన మీద ఇంతకుముందు మనం అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మన ఆ క్వశ్చన్స్ను ఎలా అడిగారు ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన పుట్టిన జిల్లా, ఆ పుట్టిన ఊరు మనం అడుగుతుందో. ఈయన ఎక్కడ పుట్టినట్టే మనకి నల్గొండ డిస్టిక్లో చెరువు మాదారం. ఏ ఊరు? ఫస్ట్ క్వశ్చన్ మన ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే చెరువు మాదారం అనే ఊరిలో ఈయన జన్మించడం జరిగింది. ఈయనని మనం తెలంగాణ వైతాళికులు లేదా తెలంగాణ గోర్కి అనే పదంతో మనం పిలవడం జరుగుతుంది. సో తర్వాత ఈయన 1942, 1943, ఇక్కడ 1942 ఏంటంటే ఈ 1942లో మనకి ఆగస్టులో ఏం జరిగింది మన దేశంలో? క్విట్ ఇండియా మూమెంట్ జరిగింది. ఆ క్విట్ ఇండియా మూమెంట్లో ఈయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక తర్వాత ఈయన వట్టికోట అనే తన ఇంటి పేరుతో ఒక లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేసిండు. దాని ప్రకారంగా నిజాం ఇతన్ని జైలుకు పంపించిండు. ఇతను జైల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటే మనకి 1946 నుంచి 1950 వరకు ఇతను జైల్లోనే మనకి గడపడం జరిగింది. ఓకేనా, ఇతను రాసిన ఆ రచనలు, అతని ఆథర్స్ ఏంటి, ఇవి మన ఎగ్జామ్స్లో అడుగుతారండి. ఓకేనా, ఫస్ట్ బుక్ ఏంటంటే జైలు లోపల. అంటే ఈయన ఆ వట్టికోట అల్వార్ స్వామి జైల్లో ఉన్నప్పుడు అతను ఏం చేసిండు, అతను ఎట్లా మనకి రివల్యూషన్గా పనిచేసిండు, అది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక తర్వాత ప్రజల మనిషి. ఈ ప్రజల మనిషి అనే పుస్తకంలో చూసుకుంటే తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులను ఆ పుస్తకంలో చెప్పడం జరిగింది. ఇక తర్వాత గంగు. ఈ గంగు అనే పుస్తకాలను చూసుకుంటే మనకి 1940-45 మధ్యకాలంలో తెలంగాణలో ఉన్న రాజు చరిత్ర గురించి మాట్లాడారు. ఆఫ్కోర్స్ ఈ పుస్తకం అసంపూర్ణంగా పూర్తయిపోయింది, ఎందుకంటే తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. అలా సో తెలంగాణలో చిన్నప్పుడే రామప్ప రభస అని ఒక పుస్తకం రాయడం జరిగింది. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించిండు. ఈ గ్రంథమాలలో ప్రచురించిన మొదటి పుస్తకం సురవరం ప్రతాపరెడ్డి ప్రజాధికారములు. ఇవన్నీ కూడా ఇవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, ఒకటేంటి మనకి రాసిన పుస్తకాలు, ఒకటి వచ్చేసి ప్రజల మనిషి. ఇవి తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ వేరే ఛాన్స్ లేదు మీకు. నెక్స్ట్ గంగు. ఓకేనా, ఆ తర్వాత జైలు లోపల. అమ్మ మీరు తెలుగైనా ఇంగ్లీష్ అయినా, ఒకవేళ ఇంగ్లీష్ మీడియం అయితే ఇది మీకు మైనస్ అండి, ఎందుకంటే మ్యాక్సిమం ఇలాంటి స్క్రిప్ట్ మీకు తెలుగులోనే అవైలబుల్గా ఉంటుంది. ఓకే, జైలు లోపల. అదేవిధంగా చూసుకుంటే రామప్ప రభస. ఓకేనా, రామప్ప రభస ఇవన్నీ కూడా ఈయనకు సంబంధించిన విషయాలు. ఓకేనా, ఎస్. తర్వాత ఈయన స్టార్ట్ చేసిన లైబ్రరీ ఏంటంటే దేశోద్ధారక గ్రంథమాల. దేశోద్ధారక గ్రంథమాల. ఓకేనా, ఈ గ్రంథమాల నుంచి వచ్చిన ఫస్ట్ పుస్తకం ఏంటంటే సురవరం ప్రతాపరెడ్డి ప్రజాధికారములు. ఇక సురవరం ప్రతాపరెడ్డి అవన్నీ కూడా మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం. యా, తర్వాత ఇక్కడ మనం కనబడుతున్న ఇంకొక పర్సన్ ఎవరంటే దేవులపల్లి రామానుజరావు. ఇతని మీద మనకి ప్రతిసారి ఎగ్జామ్లో మనం చూసే క్వశ్చన్ అంటే తెలుసా, శోభ అనే పత్రికను నడిపినది ఎవరు అంటే దేవులపల్లి రామానుజరావు చెప్పొచ్చు. ఇక తర్వాత ఫేమస్ పర్సన్ సినారే. ఓకేనా, సినారే సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఈయనేంటి కరీంనగర్ డిస్ట్రిక్ట్లో. ఓకేనా, కరీంనగర్ డిస్ట్రిక్ట్లో మనకి హనుమాజీపేటకు చెందిన వ్యక్తి అన్నట్లుగా. ఇతను ఎలా ఫేమస్ అంటే మనం చూడొచ్చు మంటలు మానవులు అనే పుస్తకం కానీ, తర్వాత ఈయన మనకి ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డు మన తెలంగాణ నుంచి వచ్చిన మొట్టమొదటి తెలుగు పర్సన్ కూడా ఇతనే. ఇప్పుడు ఒకసారి దేవులపల్లి రామానుజరావు గురించి చూసుకుందాం. ఈయన పుట్టిన ఊరు ఎక్కడంటే మనకి వరంగల్ జిల్లాలో దేశాయిపేట గ్రామంలో పుట్టిండు. ఓకే, తర్వాత ఈయన స్టార్ట్ చేసిన పత్రిక ఏంటంటే మనకి శోభ అనే ఒక పత్రిక స్టార్ట్ చేసిండు. ఈయన అసలు చాలా ఉంటాయి, బట్ ఇవంతలా మనకి ఎగ్జామ్స్లో అడిగినట్లుగా మనకైతే ఇప్పుడు ఏం కనబడట్లేదు. ఇక మేజర్గా సినారా గురించి వద్దాం. సినారా గురించి చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. ఈయన కరీంనగర్ డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి. ఇతను 1988లో
విశ్వంబర విశ్వంబర ఇప్పుడు మన చిరంజీవి ఒక మూవీ చూస్తున్న విశ్వంబర యా ఆ విశ్వంబర అనే కావ్యానికి ఇతనికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అయితే ఈ జ్ఞానపీఠ అవార్డు వచ్చిన మొట్టమొదటి తెలంగాణ తెలుగు పర్సన్ ఎవరంటే ఇగో ఇతనే అని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. సినారే రచనలు మాత్రం ఇవి 100%, 99 కాదు 100% మన ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఉంది, చాలా ఉంటాయి. ఇందులో నేను కొన్ని చెప్తా. మేజర్ ఇక్కడ మన విశ్వంబర అయిపోయింది, ఓకేనా, విశ్వంబర అయిపోయింది. తర్వాత మనం చూసుకుంటే మంటలు మానవుడు, అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే దివ్వెల మువ్వలు, ఆ తర్వాత మార్పు నా తీర్పు రామప్ప. ఇవి కాస్త ఇంపార్టెంట్ ఇష్యూస్, ఓకేనా. ఇది దగ్గర నుంచి మన ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్లలో ఇవి అన్నట్లుగా, ఓకే.